ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అతః ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. 12వ శ్లోకం. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నిఘంటువు. అహం నేను, జాతు ఒకప్పుడును, నా ఆసం లేను అనునది, నా తు ఏవా లేనే లేదు, త్వం నీవు, నా అసీహి లేవు అనునది లేదు, ఇమే ఈ జనాధిపాహ రాజులు, నా ఆసన్ లేరు అనునదియు లేరు, మరియు అంటే చ అతః పరం ఇక మీదట, వయం సర్వే మనము అందరము, నా భవిష్యామః లేకపోవుట అనునది, నా ఏవా లేనే లేదు. భావం చూస్తే శ్రీకృష్ణ పరమాత్మల అర్జునుల వారితో నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు, ఇక ముందు కూడా మనము ఉండము అనుటయే లేదు, అన్ని కాలములలోనూ మనము ఉన్నాము. అంటే ఇక్కడ మనిషి శరీరం కాదు, ఆత్మ శాశ్వతము. ఆత్మ అన్ని కాలములలో కూడా ఉండే ఉంటుంది. ఎందుకంటే ఆత్మకు నశించడం అనేది లేదు. శరీరం పతనం అవుతుంది కానీ ఆత్మ నశించదు అని, ఆత్మ శాశ్వతమైనదని హితబోధ జరిగింది. కృష్ణార్పణం.